అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు శాసన మండలి సభ్యులకు, శాసనసభ సభ్యులకు అందరికి కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏవైతే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే 17వ తేదీ జరుగుతున్న సెషన్స్ కు దిశానిర్దేశం చేయడం. అంటే ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వం పాలనలో జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద కూడా ఈరోజు మేము వచ్చే సెషన్స్ లో కూడా పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సబ్జెక్టులను కూడా ఈరోజు మా అన్న చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్ డిఎస్సి గురించి. డిఎస్సిలో ఏవైతే అక్రమాలు జరిగాయో ఆ అక్రమాలన్నిటిని కూడా ఏదైతే ఈరోజు డిఎస్సి బాధితులు ఉన్నారో వాళ్ళ వైపు నుండి ఖచ్చితంగా పోరాడడం. ఎందుకంటే డిఎస్సి అనేది నిజంగా చాలా అక్రమాలు జరిగాయి. వాటినన్నిటి మీద కూడా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రైతులకు ఏవైతే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీలన్నీ కూడా వాటిని అమలుపరచడానికి రైతుల పక్షాన కూడా ఖచ్చితంగా పోరాడడానికి ముందున్నాం. అదేవిధంగా మహిళలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేకుండా ఉంది. ఈరోజు ఏదైతే దిశ చట్టాన్ని తీసుకొచ్చారో ఆ దిశ చట్టాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో వీటిని అన్నిటి మీద మహిళల కోసం, రక్షణ కోసం కూడా పోరాటం జరుగుతుంది. మరి ముఖ్యంగా విద్యార్థుల కోసం ఏదైతే ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. పక్కన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా గతంలో మొన్న చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వము న్యాయం చేసింది లేదు. అధికారంలోకి వచ్చేకి మాత్రం అనేకమైన హామీలు ఇచ్చి ఒక పెద్ద మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ మేనిఫెస్టోని కూడా పక్కన పెట్టి ప్రజలకు వెన్నుపోటు ఓడ్చడం జరిగింది. ఏ ఒక్క వర్గానికి కూడా ఈరోజు రైతులను చూసుకున్నా, విద్యార్థులను చూసుకున్నా, మహిళలను చూసుకున్నా, అదేవిధంగా నిరుద్యోగులను చూసుకున్నా, విద్యార్థులను చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము సంతోషంగా ఉన్నామనే పరిస్థితి ఎక్కడా లేదు. ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచింది ఏ ప్రభుత్వం అంటే వెన్నుపోటు ప్రభుత్వం. ఇది ఏ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కాదు, వెన్నుపోటు పొడిచే ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోనే తీసుకెళ్లి అందరికీ చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము అన్ని పథకాలు అమలు పరుస్తాం, ఖచ్చితంగా మేము ఈ మేనిఫెస్టోతో వస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా సాటిస్ఫైగా లేరు. ఆ మేనిఫెస్టోను తీసుకెళ్లి కూడా మీరు వెన్నుపోటు పొడిచారని గట్టిగా కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చే సెషన్స్ లో మా వాయిస్ గా, మా గొంతుగా ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల గొంతై మేము అసెంబ్లీలో, శాసన మండలిలో కూడా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రజల పక్షాన నిలబడడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు, మరీ ముఖ్యంగా మా ఉద్యోగస్తులను నిట్టు నిలువునా కూడా ఈ ప్రభుత్వం ముంచిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదో మేము మంచి చేశామని మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. సో ఇవన్నిటి మీద కూడా మేము ఖచ్చితంగా అన్ని ఆధారాలతో సహా శాసనమండలిలో ఖచ్చితంగా మాట్లాడతామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రజలకు ఎంత రక్షణ ఉండింది, ఈ ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు, ఎంత సాటిస్ఫైగా ఉన్నారో ఈరోజు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం లేవు. కాబట్టి ఖచ్చితంగా మా వాయిస్ గా గట్టిగా ప్రజల కోసం అసెంబ్లీలో, శాసన మండలిలో మాట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ఒకటే మేము చెప్తున్నాం, ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు పరిచేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీకు తెలిసినటువంటి అంశమే 4 రోజులు శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేయాలని, జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా సంతోషం. బట్ ప్రతిపక్షం లేనటువంటి చర్చ ఎవరి కోసం, ఎలా సాధ్యం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాల నుంచి ప్రజాపక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేనప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా శాసనసభలో ఉంటేనే రాజ్యాంగం
కాపాడబడుతుంది అనేది రాజ్యాంగం చూపిస్తున్నటువంటి ఒక ధర్మం, ఒక నియమం. అట్లాంటప్పుడు ప్రతిపక్షానికి మీరు అవకాశం కల్పించకుండా, ప్రతిపక్షానికి టైం ఇవ్వమంటే టైం ఇవ్వకుండా, ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకుండా, గెలిచినటువంటి వాళ్ళకి సరైనటువంటి సమయం ఇస్తానన్నటువంటి సందేశాన్ని ఇవ్వకుండా ఏం పబ్జీ ఆడుకుంటామా లోపలికి వచ్చి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది బలంగా. ఈరోజు మేము మళ్లీ డిమాండ్ చేస్తున్నాం అయ్యన్న పాత్రుడి గారికి. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బూడిద పార్టీ, వెన్నుపోటు పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ సేల్ పెట్టేసింది, అమ్మి వేస్తుంది. మట్టి, మద్యం, ఇసుక, నీరు, చిట్ట చివరికి ప్రతి ఒక్క ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంది. వ్యవస్థల్ని అన్నిటినీ సర్వనాశనం చేసి అమ్మి వేస్తుంది. మరి వీటన్నిటి మీద చర్చ జరగాలి. చర్చ జరగాలంటే తగిన సమయం కావాలి. సమయాన్ని కేటాయించండి. వస్తున్నామంటే ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోవాలా? మీ కెమెరాలు పెడతాం, మీరు రాకపోతే అనర్హత వేటు వేస్తాం, మీకు అటెండెన్స్ లేకపోతే జీతాలు ఇవ్వకుండా మానేస్తాం. నీ జీతాల కోసమా వచ్చేది? ప్రజలకు సేవ చేయడం కోసమా? ప్రజలకి సేవ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నీ అవకాశం ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్ స్థానంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తున్న ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ చిన్న ఎగ్జాంపుల్, నా నియోజకవర్గంలో 94 మంది 23 నుంచి 24 వరకు చనిపోయినటువంటి విడోస్కి సంబంధించినటువంటి లిస్ట్. వీళ్ళకి అర్హత ఉండి, వీళ్ళకి సంబంధించి అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళ డబ్బుని ఖజానాలో పడ్డా కూడా సప్లై చేయకుండా ఆపేశారు. ఏందా ఈ దుర్మార్గం అంటే, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసావని అనుమానం ఉంది అని ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే, ఇంతకంటే దుర్మార్గం, సిగ్గుచేటు ఇంకోటి ఉందా? ఏం మీ తాతలు సొమ్మిస్తున్నారా? మీ తండ్రులు సొమ్మిస్తున్నారా? ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్క వ్యవస్థలో పెన్షన్లను తీసేయడం కానీ, జీతాలు తీసేయడం కానీ, చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం కానీ, ఇచ్చినటువంటి ఉద్యోగాలని అమ్ముకోవడం కానీ, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ ఒక్కడ చర్చించడానికి ముందుకు వస్తున్నారా? ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ అదే స్టాండ్ మీద కొనసాగుతుంది. ప్రజాపక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.